నా ఆస్తి ఎవరెవరు పంచాలో చెప్తాను. దాని ప్రకారం వీలు రాసి సెటిల్మెంట్ చేసేయండి. సరే చెప్పు. దండపెట్టుకో. ఎవరికి? ఎవరు దండపెట్టుకుంటా? కాగితాలకి. కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఆస్తి పంపకాలు చేస్తుంటే మధ్యలో దండ పెట్టుకుని రాస్తాను. నువ్వు నోరు పరచుకున్నావు. అంబాజీపేటలో 5 ఎకరాల కొబ్బరి తోట, 2 ఎకరాలు మా అబ్బాయికి, 3 ఎకరాలు మా ఆవిడకి. మా ఆవిడకి. మీ ఆవిడకి? మా ఆవిడ కాదు. చెప్పు. అంతర్వేదిలో 6 ఎకరాలు రొయ్యల చెరువులండి, 3 ఎకరాలు మా తమ్ముడికండి, 3 ఎకరాలు మా అబ్బాయికండి. రాశారండి? రాశాలో చెప్పు. తాడేపల్లిగూడెల్లో ఓ తాటి తోపండి, ఓ పెంకుటిల్లండి. అది నా సెకండ్ సెటప్ రాయండి. సెకండ్ సెటప్? వారిని ఇరుకుపాలెం ఫేసు ఇసకలో తొక్క. ఇంత లా చదువుకున్నాను, ఈ లెవెల్లో ఉన్నాను, ఇంతవరకు నాకు సింగిల్ సెటప్ లేదు, నీకు సెకండ్ సెటప్ కూడానా? అంతే మరి. నీ ఫేస్ చూస్తే ఎవరికి పిల్లని వాళ్ళనిపించదు. మరి చూడు చిన్నమ్మ పాడు పిల్లడు పైకి పైకి పడతానంటాడు అనిపిస్తుంది. మరి ఇదిగో నువ్వు పర్సనల్ విషయాలు మాట్లాడింది ఇక్కడ.